తెలంగాణలో జమీందారులకి వివాహాలు జరిగినప్పుడు, జమీందారుల పిల్లలకి వివాహాలు జరిగినప్పుడు ఆడపిల్లతో పాటు కొంతమంది వెట్టి చాకిరీ కార్మికుల్ని వాళ్ళు పంపించేవారు అత్తవారింటికి. అంటే అదొక సామాజిక హోదా, సాంస్కృతిక కారణంగా చెప్పచ్చు. జమీందారి ఆడపిల్లకు వివాహం అయిందంటే, అత్తవారింటికి వెళ్ళిందంటే ఒంటరిగా వెళ్ళదు. ఒక 20-30 మంది ఈ యొక్క వెట్టి చాకిరీ కార్మికులను తీసుకుని వెళ్తుంది. వీళ్ళతో పాటు ఆడవారిని కూడా పంపించేవారు. వాళ్ళని ఆడపాపలు అని పిలిచేవారు. వాళ్ళ పేరు ఏంటి అంటే ఆడపాప. ఆడపాప సాంప్రదాయం ఉండేదండి. ఈ ఆడపాపలు అనేటువంటి వారు ఈ యొక్క జమీందారు యొక్క కుమార్తె వెంట అత్తవారింటికి వెళ్ళేటువంటి ఈమె జమీందారు కుమార్తెకు సేవలు చేయడం కోసం ఆడపాపలను పంపించేవారు. ఈ ఆడపాపల మీద కొన్ని సందర్భాల్లో లైంగిక పరమైనటువంటి దాడులు కూడా జరిగేవి అక్కడ. సో ఇవన్నీ కూడా ఇందులో ఆటోమేటిక్గా ఈ వెట్టి చాకిరీలు నిగూఢంగా ఉన్నటువంటి దుష్కర్మలు, దుశ్చర్యలు అని చెప్పేసి మనం చెప్పచ్చు.